సీఎం చంద్రబాబు నివాసానికి టీటీడీ ఈవో శ్యామలరావు వెళ్లారు. రేపు తిరుమల ఆలయంలో మహాశాంతి యాగం సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఈ వివరాలను చంద్రబాబుకు ఈవో వివరించారు. ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులతో చర్చించి భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. లడ్డు వ్యవహారంపై సీఎంతో టీటీడీ ఈవో చర్చించారు. అలాగే అక్టోబర్ 4 నుంచి జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు నివాసానికి టీటీడీ ఈవో శ్యామలరావు వెళ్లారు. రేపు తిరుమల ఆలయంలో మహాశాంతి యాగం సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఈ వివరాలను చంద్రబాబుకు ఈవో వివరించారు. ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులతో చర్చించి భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. లడ్డు వ్యవహారంపై సీఎంతో టీటీడీ ఈవో చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితం మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు మొత్తం కూడా కలిసి ఆయనతో దాదాపు భేటీ అయ్యారు. ప్రధానంగా రేపు 2వ తారీఖు నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు, సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రావాలంటూ కూడా ఆయన ఆహ్వానించడం కూడా జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి హోదాలో అక్కడ రావాలని చెప్పి కూడా ఆయన ఆహ్వానించారు. అదే సందర్భంగా అంటే ఏదైతే లడ్డూల వ్యవహారం సంబంధించిన కూడా ఒక నివేదికను కూడా మొత్తం కూడా చంద్రబాబుకు అందజేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రాథమిక నివేదిక ఏదైతే వచ్చిందో దాని మీద మొత్తం కూడా ఆ నివేదికను కూడా ముఖ్యమంత్రికి సమర్పించారు. అదేవిధంగా ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే అంటే ఏదైతే దేవస్థానంలో పొరపాట్లు జరిగాయో వాటన్నింటిని కూడా సంప్రోక్షణ చేసేందుకు కూడా రేపు మహాసంప్రోక్షణ చేసి అనంతరం మహాశాంతి యాగం కూడా చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. ప్రధానంగా ఈ శాంతి యాగం ఉద్దేశంగా చూస్తే కనుక ఎప్పుడన్నా పొరపాట్లు కానీ లేకపోతే అపచారాలు జరిగితే వాటిని కూడా మొత్తం రూపుమాపడానికి మహాశాంతి యాగం చేస్తారు. దాన్ని ఒక రోజు పాటు నిర్వహించాలని చెప్పి కూడా టీటీడీ ఆగమ శాస్త్ర వేద పండితులు మొత్తం కూడా వాళ్ళు కూడా సూచించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాన్ని చేయాలని చెప్పి కూడా ఆ సందేశాన్ని కూడా చంద్రబాబు కూడా మొత్తం కూడా తెలపడం కూడా జరిగింది. ఎన్ని అంశాలు ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే తిరుమల లడ్డూ వ్యవహారం మీద మొత్తం కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక దాన్ని సిఐడికి అప్పగించాలా, లేకపోతే సిట్కి, లేకపోతే సిబిఐకి దర్యాప్తు చేయాలన్న ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఆ లడ్డు వ్యవహారంలో మొత్తం కూడా ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో మొత్తం కూడా ఏదైతే సప్లై చేసిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఆ నెయ్యి సప్లై చేయడం వల్ల దీన్ని సిబిఐ లేదా సిఐడికి ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఆ ఆలోచన కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. నేను రాత్రి సుమారు దాదాపు ఒక 2 గంటల సేపు చంద్రబాబు ఇదే అంశం మీద అటు అధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులు వంగలపూడి అనిత, అలాగే నారాయణ వీళ్ళందరితో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు ప్రధానంగా చూస్తే కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అలాగే ఆగమ శాస్త్ర పండితులు వీళ్ళందరితో కూడా చంద్రబాబు దాదాపు చర్చించినట్టు తెలుస్తుంది. ఏదైతే శాంతి హోమం ఎలా నిర్వహించాలి ఏంటి అనే దాని మీద ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ముందు సంప్రోక్షణ కార్యక్రమం అయిన తర్వాత రేపు మొత్తం కార్యక్రమం ఒక్క రోజులోనే పూర్తి చేయాలని చెప్పి అటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ శాస్త్ర పండితులు కూడా నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే రేపు జరిగే శాంతి హోమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఈవో శ్యామలరావుకి చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఇక లడ్డూ విషయానికి వస్తే కనుక మొత్తం కూడా ఆ నెయ్యి అన్నీ కూడా మార్పు చేసిన తర్వాత కూడా లడ్డూ సేల్స్ కూడా పెరిగిందని చెప్పి శ్యామలరావు ఈవో దృష్టి కూడా చంద్రబాబు దృష్టి కూడా తీసుకురావడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.
सर्वमायुरसि यतो वातो मनोजवाः यतः क्षरन्ति सिन्धवः तासां त्वा सर्वासागोरुचा अभिषिञ्चामि वत्यसा समुद्र इवासि गंहना सोम इवास्यदाभ्यः अग्निरिव विश्वतः प्रत्यङ् सूर्य इव ज्योतिषा विभूः अपायोः